మరి ప్రత్యేకంగా ఈ రోజున దేవుడు మనందరితో మరి మాట్లాడుతున్న ఒక ప్రత్యేకింపబడిన అంశము మరి మన ప్రవర్తన గురించి. చెప్పండి, మన ప్రవర్తన. ఇజ్రాయేలులు చేసినట్లుగా, ఇజ్రాయేలు ప్రవర్తించినట్లుగా మరి మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయా అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మరి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ మరి ముందుకు సాగుదాము. మరి ఇజ్రాయేలు ప్రజలు వారు చాలా వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ, చాలా భయంకరమైన విగ్రహారాధన చేస్తూ, దేవుని మాటను వినకుండా ఇష్టానుసారమైన జీవితం, చెడ్డ జీవితాన్ని బ్రతికారు. మరి వారి జీవితాలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అవునా కదా? దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? ఖచ్చితంగా మన జీవితాలు పతనం అయిపోతాయి. ఇజ్రాయేలు వారు కూడా ఇదే చేశారండి. దేవుని మాటను వినని వారిగా ఉండడం మనం చూసి ఉన్నాం చాలా చోటులలో. మరి ఈ సమయంలో మరి దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దాము. చూడండి, వారు చాలా అవిధేయత మరియు విగ్రహారాధన కలిగిన వారిగా ఉన్నారు. అవునా కాదా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చూడండి, చాలా భయంకరమైన పరిస్థితి. చూడండి, నా జనులు 2 దోషములు చేసితిరి అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇజ్రాయేలు నిజమైన దేవుని విడిచి అన్య దేవతలను ఆశ్రయించడము ద్వారా, చూడండి ఇక్కడ ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇజ్రాయేలును దేవుడు దేవుని ఇజ్రాయేలు అక్కడ విడిచిపెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రవర్తన కూడా అలాగే ఉందా? ఇజ్రాయేలు చేసినట్లుగా మన జీవితాలు అలాగే ఉన్నాయా? మనం ఎలా నడుచుకోవాలి? మనం దేనికి మరి చూడండి, దేవునికి దూరంగా ఉండడం ద్వారా మన జీవితాలు నష్టపోతూ ఉంటాం కదా. చూడండి, ఇజ్రాయేలీలు జీవితాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు చూసి ఉన్నారండి. అలాగే న్యాయమును దయను వదిలివేసి ఉన్నారు. తిరుగుబాటు, అలాగనే మరి శిక్షను వారు చూసి ఉన్నారు తిరుగుబాటు ద్వారా. ఇదంతా కూడా మరి మనము చూసినట్లయితే మరి దేవుని మాటకు లోబడి మరి నడవని వారిగా ఉన్నారు. మరి ఎప్పుడైతే దేవుని మాటను వారు వినడం ప్రారంభించారో వారు బ్రతుకులు మార్చబడ్డాయండి. దేవుని దయను, దేవుని కృపను పొందుకోగలిగారు. అయితే ఈ విశేషకరంగా మరి ప్రత్యేకంగా ఈ రోజున వారు జీవించినట్లే మనం ఉన్నామా? వారు ఎలా అయితే ఉన్నారో మన జీవితాలు అలాగే ఉన్నాయా? మనల్ని మనం పరిశీలించుకుంటూ ఈ 23వ ఉపవాస ప్రార్థనలో మన జీవితాలను ప్రభు చేతులకు అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని విడిచిపెట్టడము మరి మనం అంతా చూస్తూ ఉన్నాం కదా. ప్రత్యేకంగా కొన్ని మాటలు మనం చూద్దాం. 78వ కీర్తనలు 22వ వచనంలో చక్కని మాటను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. 22వ వచనం, 78వ కీర్తనలు 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మక ఉంచలేదు, అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. చాలు బ్రదర్. ఇక్కడ మనం చూసినట్లయితే 22వ వాక్యము మాత్రమే చూద్దాం. అక్కడ ఇజ్రాయేలు వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అర్థమవుతుందండి? ఇజ్రాయేలు వారు మొదటిగా ఏం చేశారంటే దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారు. మన జీవితాలు కూడా అలాగనే ఉన్నాయి అంటారా? ఈ రోజున ఇజ్రాయేలును పక్క పెట్టుకుందాం,
మన జీవితాలను పక్కబెట్టుకుందాం, సరేనా? ఇవి రెండు కూడా మనం టాలీ చేస్తూ మన జీవితాల్లో ఎలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలో, మన ఆత్మీయ జీవితాల్లో ఎలా మనము బలముగా ముందుకు సాగాలో మనం ఈ రోజున చూద్దాం. ఇజ్రాయేలు వారంట ఆ దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయారంట. మనము కూడా చాలా మట్టుకు మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటామంటే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. చెప్పండి, ఏంటండి? విశ్వాసం ఉండదు. విశ్వాసము లేని వారిగా పైకి భక్తి పరులముగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటూ ఉంటాం. చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయండి. క్రైస్తవ జీవితాల్లో విశ్వాసము ఊపిరి లాంటిది. చెప్పండి, విశ్వాసం ఏంటండి? ఊపిరి లాంటిది. ఆ విశ్వాసము లేకపోతే అసలు మనిషి చచ్చిన వాడితో లెక్క. ఊపిరి ఒక్కసారి ఈ ఊపిరిని ఇలా ఆపేయండి. ఊపిరి ముక్కు నుంచి వస్తుంది కదా, ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఆపేయండి. ఎలా ఉంటుందండి? చాలా భయంకరంగా ఉంటుంది, అవునా కాదా? చాలా భయంకరంగా ఉంటుంది. అసలు ఉండలేము, మనం ఏమి చేయలేము, అవునా? అసలు మన ఆ ఊపిరి ఆగిపోతే ఇంకా అవయవాలన్నీ కూడా వర్క్ అవ్వవు, అవునా కాదా? ఊపిరే చాలా అవసరమైనది మనకి, అవునా? ఈ బ్రీతింగ్ లేకపోతే, ఈ శ్వాసను మనము శ్వాస తీసుకోకపోతే ఏమైపోద్దండి? ఫంక్షనింగ్ మొత్తం ఆగిపోయిద్ది, అవునా? ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవంకి సంబంధించిన ఫంక్షనింగ్ ఒకటేసారి ఆ ఊపిరి ఆగడంతో మొత్తం అన్నీ కూడా ఆగిపోతాయి. అంతే క్రైస్తవ జీవితాల్లో విశ్వాసము ఆగిపోతే, విశ్వాసంలో లేకపోతే విశ్వాస జీవితం ఆగిపోయిద్ది, సమాధి అయిపోతుంది. విశ్వాస జీవితాల్లో మనము ఇజ్రాయేలీలు ఉన్నట్లుగా ఉండకూడదని ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు చెప్పిన మాటల్ని వినకుండా వారు చేయవలసినవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవన్నీ ఇజ్రాయేలీలు చేసి ఉన్నారండి. అర్థమవుతుందా? విశ్వాసం లేదంట, విశ్వసించకపోయారంట దేవుని విశ్వాసము అంటే దేవుని యందు విశ్వాసం మనకు లేకపోతే ఏమి జరుగుతాయండి? ఏ కార్యాలు జరగవు, అవునా కదా? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన విజ్ఞాపనలు చేత పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? ఆ కార్యాన్ని పొందుకున్నట్లుగా ఉండాలి. అంటే మనం చేసే ప్రార్థనని మనము ఖచ్చితంగా పొందుకోగలుగుతాం అనేది మన జీవితాల్లో ఉండాలి. అంతేకాని ఏదో రాసామో, ఏదో చేయి పట్టి ప్రార్థన చేస్తున్నామో, ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నాము అన్నట్లుగా ఉండదు. చాలామంది విశ్వాసం ఎలా ఉంటుందంటే వీరికే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అవుతుందో అవ్వదో, జరుగుతుందో జరగదో, అవునా కదా? భర్త మారుతాడో మారడో, భార్య మారిద్దో మారదో, అమ్మో కఠినుడండి, అమ్మో కఠినురాలండి, అమ్మో నా పిల్లలు కఠినులండి, అవునా కదా? మారుతారో మారరో, ఉంటారో ఉండరో, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంటే మనం ప్రార్థించేటప్పుడు మనకే ఒక చక్కని నిర్ణయం లేదు, అవునా లేదా? ఒక చక్కని తీర్మానం లేదు, ఒక విశ్వాసం లేదు. నీకున్న విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? ఎస్, నా దేవుడు చేయగల సమర్థుడు, ఈ కార్యాన్ని చేయగల సమర్థుడు, నా జీవితంలో ఈ అద్భుతం చేయగల సమర్థుడు. నా భర్త ఖచ్చితంగా మారుతాడంతే, ఎందుకంటే నేను ప్రార్థిస్తున్నాను విశ్వాసంతో. నా భర్త మారుతాడు, నా భార్య ఖచ్చితంగా మారుతుంది, నా పిల్లల జీవితం ఖచ్చితంగా ఉన్నతంగా ఉంటుంది, ఎందుకంటే దేవుడు సమస్తాన్ని చేయగల సమర్థుడు. ఈ విశ్వాసం మనలో ఉండాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే అవుతుందో అవ్వదో, జరిగిద్దో జరగదో, భర్త మారడులే, మన నోటితో ఏమంటామండి? మారడండి. ప్రార్థన చేస్తాం, నోటితో చెప్తాం ఏంటండి? మారడు. ప్రార్థిస్తాం, నోటితో చెప్తాం ఈమె మారదు. ప్రార్థిస్తాం, నోటితో చెప్తాం వీడు బ్రతుకంతే. ప్రార్థిస్తాం, అంతేనా? ఇవే మాటలు మాట్లాడతాం. ఏంటంటే సహాయం చేయండి, అది చేయండి దేవా, ఇది చేయండి దేవా అని మాట్లాడుతూ ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ తిరిగి నా జీవితంలో నా దేవుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా, ఈ కార్యం చేస్తారు దేవుడని మాట్లాడకుండా, ఏమోలే నా జీవితం ఇంతే అనుకుంటా, నా బ్రతుకు ఇంతే అనుకుంటా, లేకపోతే నా అనారోగ్యం ఇంతే అనుకుంటా, నేను ఇన్ని రోజులు ఈ మంచం పైన పడుకొని ఉన్నాను కదా, ఇంకా నా జీవితం అంతే ఇంతే,
ప్రార్థన చేస్తాం కానీ ఏమి లేదండి, విశ్వాసము లేదు. అలాంటి భక్తి జీవితాలు మనకొద్దు. మనమంట పైకి భక్తి పరులుగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించట్లేదంట. అర్థమవుతుందండి? దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన భక్తులముగా మనము, ఆయన బిడ్డలముగా మనము ఏం చెప్పాలి? విశ్వాసంతో నా దేవుడు ఖచ్చితంగా చేయగలడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఒక రోజంట ఒక ఇంట్లో చాలా కొరత ఉందంట, చాలా ఇబ్బంది ఉందంట. అయితే తల్లి చెప్తుందంట బిడ్డలకి, నానా ఏం కాదమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు, దేవుడు సహాయం చేస్తారు. పిల్లలు చెప్పిన పిల్లలకి అర్థం కావట్లేదంట. ఏంటి మమ్మీ, ఏంటి డాడీ, ఊరికే ఏమి కావాలన్నా ప్రార్థన చేయమంటారు, ఇంట్లో చూస్తే ఏమీ లేవు, తినడానికి ఏమీ లేదు. మా పక్కన నా ఫ్రెండ్స్ అందరూ మంచి ఫుడ్ని తింటున్నారు. మేము స్కూల్కి వెళ్తుంటే, కాలేజ్కి వెళ్తుంటే వారు చాలా మంచి లగ్జరియస్ లైఫ్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు తినడానికి ఇంట్లో ఏమీ లేదు కదా అని వారు బాధపడుతుంటే తల్లి ఒకటే చెప్పిందంట, నాన్న ఏం కాదమ్మా, దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడురా, మీరు విశ్వాసంతో ఉండండి అంతే, మీరు విశ్వాసంతో ఉండండి అంతే. ఏమో మమ్మీ, ఒక్కరోజు ఈ హాలిడే దొరికితే ఈ హాలిడేలో కూడా ఏం చేయని వారిగా ఉన్నాం. ఇంట్లో ఎక్కడ చూసినా అంత కొరత, అన్నీ కూడా ఇంట్లో మరి ఏమీ లేని స్థితిని మేము చూస్తున్నాం అన్నారంట. సరే నాన్న ఏం కాదు, మీకెందుకు, మీరు బాధపడకండి, చాలా చక్కగా పడుకోండి, దేని గురించి ఆలోచించకండి, సరేనా? రేపు ఉదయం హాలిడే కదా, హాలిడే ఖచ్చితంగా దేవుడు మీ హాలిడేని ఎంజాయ్ అయ్యేలాగా చేస్తారు, మీకెందుకు నాన్న అన్నారంట. విశ్వాసంతో ప్రార్థన చేసి పడుకోండి. మళ్ళీ ఉదయాన్నే లేచారంట. ఏంటి మమ్మీ, నైట్ ఏమో ప్రార్థన చేసి పడుకున్నాం, ఏంటి, ఏమీ లేదే ఇంట్లో అనేసి మళ్ళీ బాధపడుతున్నారంట. తల్లి మాత్రం విశ్వాసంతో అదే ఒక్కటే మాట చెప్తుంది, నాన్న మనము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలా అయినా మనల్ని పోషిస్తాడురా, ఎలా అయినా మనకు సహాయం చేస్తారు. ఈరోజు ఈ పూట గురించి మనం అంత వేదన పడాల్సిన అవసరం లేదమ్మా అనేసి అంటుందంట. చాలా సంతోషం. ఆ మాటలు బట్టి నిజంగా మనము ఇంకా మన ఆత్మీయ జీవితాలు మనం చాలా చక్కగా ముందుకు సాగాలి. అయితే పిల్లలు మీరు కొంచెంసేపు ఆడుకోండి, ఇదంతా వద్దు కానీ నేను ఇల్లంతా సదిరేస్తాను, ఇల్లంతా కూడా మంచిగా చేసేస్తాను అన్నదంట. సరే మమ్మీ మేము ఆడుకుంటాము, సరే నువ్వైతే ఇల్లంతా సదిరే అన్నారంట. అయితే ఈ పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు బయటికి. వీళ్ళు వచ్చే వరకు వీళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే చాలా చక్కని సువాసన వస్తుందంట. ఏంటండి సువాసన? అరే ఏంటి మా మమ్మీ ఏం ప్రిపేర్ చేస్తుంది, ఇంత మంచి వాసన వస్తుంది, అసలు ఏం కర్రీ వండుతుంది మా మమ్మీ, ఇంత మంచి వాసన. పిల్లలకి ఎప్పుడు అదే ఉంటుంది, ఎప్పుడు కూడా ఫుడ్ మీదనే వాళ్ళకి ఆరాటం, ఏం తినాలా ఏం చేస్తారు ఇంట్లో. ఇంకా ఏదైనా హాలిడే ఉంటే ఇంకా మామూలుగా ఉండదు ఇంట్లో, అవునా కదా? మా మమ్మీ ఏం తెచ్చి పెడతారా, మా డాడీ ఏం తెచ్చి పెడతారా, ఇవే అన్ని చూస్తూ ఉంటారు, ఆరాట పడుతూ ఉంటారు. చిన్నపిల్లల తత్వం మనస్తత్వం అలాగే ఉంటుంది అనమాట. వీరి ఇంట్లో అంతా ఆడుకొని బయటంతా ఆడుకొని ఇంట్లోకి వచ్చే వరకు, కాళ్ళు అడుగు పెట్టే వరకు వాళ్ళ ఇంట్లో చాలా చక్కని సువాసన వస్తుంది. మమ్మీ అని గట్టిగా అరుస్తున్నారంట. ఏమైంది అంటే, మమ్మీ ఏమైంది మమ్మీ, ఏం జరిగింది మమ్మీ అంటున్నారంట. ఏమైంది బెటా, ఏం జరగడం ఏంటి, కొత్తగా అడుగుతున్నారేంటి? లేదు మమ్మీ నువ్వేదో ప్రిపేర్ చేస్తున్నావు, ఏదో వాసన వస్తుంది, మాకు ఇల్లంతా సువాసనగా మారిపోయింది అనేసి అంటే వారి మమ్మీ అన్నదంట, చెప్పానా దేవుడు గొప్ప దేవుడని అందంట. చెప్పు మమ్మీ ఏమైంది చెప్పమ్మా అని వారికి చాలా ఆరాటంగా ఉంటే మమ్మీ అన్నారంట, నాన్న మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి, మీకు మంచి ఫుడ్ని ప్రిపేర్ చేశాను నాన్న, మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోండి, త్వరగా రండి అంటే త్వరగా వాళ్ళు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారంట అండి. వాళ్ళ మమ్మీ చక్కగా 2 ప్లేట్లు పెట్టి చాలా చక్కగా వాళ్ళు బయట ఆడుకొని వచ్చారు కదా, మంచి వేడి అన్నం వేసి, ఆ వేడన్నంలో ఏమేసిందో తెలుసా, మంచి గుమగుమలాడుతున్న మంచి వాసన కలిగిన సువాసన ఇస్తున్న చేపల కూర వేసిందంట. చెప్పండి ఏమేసింది, చేపల కూర వేసిందంట. వాళ్ళు అసలు షాక్ అయిపోయారంట. మమ్మీ
ఏంటమ్మా అసలు ఏం జరిగింది? మన ఇంట్లో ఏమీ లేవు కదా, ఏమి ఇంత సడన్గా చేపలు ఎట్లొచ్చినాయి, నువ్వు ఎట్లుండినావు మమ్మీ అని అడుగుతున్నారంట. పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా అడుగుతారు కదా. అమ్మ చెప్తుందంట, అరే నేను చెప్పానా దేవుడు గొప్ప దేవుడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతలో వీరు ఈ మాటలు మాట్లాడుతుంటే ఒక వాళ్ళకు తెలిసిన ఇంటి పక్కన కాకుండా అటు పక్కన వ్యక్తి వచ్చారంట. అమ్మా ఏం చేస్తున్నారు సిస్టర్, ఏం చేస్తున్నారు, బాగున్నారా అనుకుంటూ వచ్చారంట. అర్థమవుతుందా? వచ్చి వీరు ఈ సంభాషణలో ఆ వ్యక్తి వచ్చి ఆమె వచ్చి మాట్లాడుతుంది. అంతలో వీరి ఇంట్లో మంచి స్మెల్, ఆమె కూడా చక్కగా. అయితే ఈ ఈ ఈ టైంలో వీరు మాట్లాడుతున్న సంభాషణ ఆమె వినింది. ఈ పిల్లలు మాట్లాడుతున్నారు, మమ్మీ ఏమైంది అంటే, ఏమో నాన్న నాకు కూడా తెలీదు, ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిద్ది కదా. ఈ ఏమంటారు పక్షులు ఉంటాయి కదా, కాకి నానా ఇంటే వెనకాల మీరు అట్లా ఆడుకోవడానికి బయటికి వెళ్ళారు, నేను ఇంటి వెనకాల పంచడానికి వెళ్ళాను. ఇలా ఇంత పెద్ద పెద్ద చేప ముక్కలు, ఆ 2 కాకిలు వచ్చి ఆ ముక్కల్ని ఇలా పడేసి వెళ్ళిపోయి, ఆ చేపల్ని పడేసి వెళ్ళిపోయి, నేను వెళ్ళే వరకు అవి అక్కడ ఉన్నాయి, అవి నా కళ్ళ ముందే తీసుకొచ్చి అక్కడ ఇంట్లో పడేసాయి, అవి ఇంటి వెనకాల అందంట. అంతలోకి ఈ వ్యక్తి వచ్చింది కదా, ఈ వ్యక్తి ఆ మాటలు వింటుంటే ఆమెకు భలే ఆశ్చర్యమైంది. ఏమైంది అసలు సంగతి ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే ఇంటికి వచ్చారో ఆ చేపలు వాళ్ళ ఇంట్లోయే. అర్థమవుతుందా? వాళ్ళు చక్కగా కడగడానికి ఇంట్లో వెనకాల పెడితే చాలా చేపలు తీసుకొచ్చారంట. ఆ చేపలన్నీ కడుగుతుంటే అవి 2 చేపలు తీసుకొచ్చి వీళ్ళు ఇంట్లో పడేశాయి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఈ మాటలు విన్న సహోదరి, అరే ఆ 2 చేపలు ఎక్కడియో కావురా, మా ఇంట్లో ఇవే అంటుందంట. అర్థమవుతుందా? అప్పుడు అమ్మందంట, చూడండి నాన్న, మనము ఏ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు, మనం విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నాన్న, ధైర్యంగా ఉండండి. ఏ పూటకు కావాల్సింది ఆ ఆహారం ఖచ్చితంగా ప్రభు సిద్ధపరుస్తారు. మీరు ఎప్పుడు కూడా అధైర్యపడకండి, ప్రార్థన చేయండి అంతే. మీరు ప్రార్థన చేశారు కదా నైట్, ఇదిగో మీ విశ్వాసమే ఈ రోజున ఇంత చక్కని ఆహారం తినడానికి దేవుడు కృప చూపించారు అంటే నిజంగా ఆ కార్యం జరగడం ద్వారా ఆ పిల్లల్లో విశ్వాసం పెంపొందించబడిందంట అండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆ ఇంటి పక్కన ఆమె బాధపడిందంట. ఏంటంటే, అరే ఎంతో ఇష్టపడి ఇన్ని చేపలు తీసుకొస్తే, కొద్దిమంది భలే ఉంటారండి, ఎంత తీసుకొచ్చారో కౌంట్ చేసుకుంటారు, అవునా కదా? కొద్దిగా మిస్ అవుతే చాలు, నేను ఆ కవర్ తీసి బయట పెట్టి దాన్ని అంతా కూడా కడగడానికి బయట పెట్టినప్పుడు అన్నీ ఉన్నాయి, ఇంటి వెనకాల నుంచి మళ్ళీ ఇంట్లోకి వచ్చే వరకు నేను చూసే వరకు దాంట్లో మిస్ అయినట్టు నాకు కనిపించింది. అప్పుడు అనుకున్నాను ఏం జరిగిందో అని. ఏం పర్లేదు, మీరు తింటున్నారు కదా చాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. ఆయన ఏ విషయంలోనే కృప చూపించే దేవుడు అండి. మనకు విశ్వాసం ఉంటే ఆయన ఏదైనా చేసే దేవుడై ఉన్నారు అంతే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మరి దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికే మహిమ కలుగును గాక, దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇజ్రాయేలీలకు ఏమీ లేదు, విశ్వాసము లేదు. మరి ఆ విశ్వాసము లాగానే మనకు కూడా విశ్వాసము లేదా? ఈ రోజున వారికి విశ్వాసము లేకుండా చాలా భయంకరమైన పరిస్థితులు చూశారు. దేవునికి వ్యతిరేకమైన నడవడి, దేవునికి అవిధేయత, దేవుడు చెప్పిన మాటల్ని వినకుండా వాళ్ళకి ఇష్టానుసారమైన జీవితంలో, పాపపు జీవితంలో అలా ముందుకు వెళ్ళినప్పుడు వారంత నష్టాన్ని చూశారు.
అర్థమవుతుందా? మనము కూడా ఆ నష్టాన్ని చూడకముందే విశ్వాసములో నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఇజ్రాయేలు వారు రెండవది ఏం చేశారంటే 78వ కీర్తనలో 9వ వచనంలో ఈ మాటను మనం చూడగలుగుతాం. 19వ వచనం, 78వ కీర్తనలు 19వ వచనం. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలవాడాయను, వారు దేవునికి విరోధముగా మాట్లాడేది. హల్లెలూయా. చూడండి, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. దేవునికంట విరోధముగా మాట్లాడారు. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? హల్లెలూయా. వాళ్ళు ఆ కానాను వెళ్తున్న సమయంలో ఆ మూమెంట్లో వారికి అక్కడంతా కూడా ఆహారం కొరత, అదంతా కూడా వాటి గురించి వీరు మాట్లాడుకుంటున్నారు. ఈ అరణ్యములో దేవుడు ఆహారాన్ని సిద్ధపరచగలడా? కొద్దిమంది చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అవునా కాదా? ఏముందిలే, జరుగుతుందా, అవుతుందా, ఇంకింతేలే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అవునా కాదా? అలాగే వీరు కూడా దేవుని కార్యాలకు వ్యతిరేకంగా విరుద్ధముగా మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అరణ్య ప్రాంతంలో దేవుడు ఎలా భోజనాన్ని సిద్ధపరచగలుగుతాడు? అంత లేదులే, అవునా, అంత లేదు అన్నట్లుగా మాట్లాడారు. కానీ సిద్ధపరచడా? ఖచ్చితంగా సిద్ధపరిచాడు. చూడండి, వీరి కొరకే ప్రత్యేకంగా దేవుడు మోషేని నడిపించి ఉన్నారు కదా బ్రదర్. అద్భుతమైన రీతిలో వీరు విశ్వాసం డౌన్ అయిపోతుంది, చాలా భయంకరంగా విశ్వాసము డౌన్ అవుతున్న మూమెంట్లో చూడండి, మనం కూడా విశ్వాసంలో బలహీనులుగా ఉండకూడదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. రెండు చేతులు పైకెత్తి చెప్తూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి వ్యతిరేకమైన మాటలు, ఆయన కార్యాలకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడే వారిమిగా మనం ఉండకూడదు. ఒకవేళ ఇజ్రాయేల్ ప్రజలు మాట్లాడినట్లుగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా? దేవుని వల్ల కాదు, ఇది ఈయన చెయ్యలేడు, ఇది కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారా? లేదండి, ఖచ్చితంగా ప్రభువు వల్ల ఏదైనా జరుగుతూ ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, ఇందాక ఆ కుటుంబంలో ఉన్న చూడండి, ఆ కొరతను ప్రభు తీర్చాడా తీర్చలేదా? వారు ఆ సమయంలో కొరతతో బాధపడుతున్నప్పుడు, చాలా వేదనకి గురవుతున్నప్పుడు ఆ పిల్లల విషయంలో దేవుడు నిజంగా ఎంత అద్భుతమైన కార్యం చేశారండి. తల్లి చెప్పిందనమాట, విశ్వాసంతో ప్రార్థన చేయండి నాన్న. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, హల్లెలూయా, ఏంటండి, విశ్వాసంతో ప్రార్థన చేస్తే అద్భుతం చూస్తారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవది, ఇజ్రాయేలీయులు చేసిన పని. 78వ కీర్తనలు 10వ వచనం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి. ఆయన ధర్మశాస్త్రము అనుసరింపనొల్లకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి కదండి. ఆయన క్రియలను, ఆయన వారి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుడు చేసిన కార్యాలను, దేవుడు చేసిన ఆ క్రియలను అన్నింటినీ కూడా మర్చిపోయారు. లాస్ట్కి ఏంటి అంటే, అసలు వారు దేవుడు చేసిన నిబంధన ఏదైతే ఉందో చూడండి, దేవుడి నిబంధననే మరి ఏం చేశారండి? గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రంను అనుసరింపనొల్లకపోయిరి. అంటే దేవుడు ఏదైతే మాట్లాడారో, ఏదైతే చెప్పారో దాన్ని వారు ఏం చేశారంటే వినకపోయారనమాట. వారు ఆ విషయాల్లో వారు పాటించలేకపోయారు. ఎలా పడితే అలా జీవించడం, దేవుడు ఒక మాట మాట్లాడుతుంటే ఆ మాటలకు వ్యతిరేకముగా ప్రవర్తించడం.
అర్థమవుతుందా అండి? వ్యతిరేకంగా ప్రవర్తించడం, అలాంటి వారిమిగా మనం ఉండడానికి వీలు లేదు. ఇజ్రాయేలు చేసినట్లుగా దేవునికి విరోధముగా ఉన్నట్లుగా, లేదా దేవుని నిబంధనను గైకొనక అంటే అనుసరించకుండా లేదా పాటించకుండా ఉన్నట్లుగా మనం ఉండడానికి వీలు లేదండి. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏదైతే చెబుతున్నారో, ఏ విషయాల్లో అయితే ముందుకు నడిపిస్తున్నారో ఆ విషయాల్లో దేవుని మాటే వింటూ ముందుకు నడిచే వారిమిగా ఉండాలి. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చాలా మట్లుగా మన జీవితాలు ఎలా అయిపోతాయంటే అండి, దేవుడు ఒకటి మాట్లాడితే మనం ఏం చేస్తామంటే, మనం వచ్చింది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి, మనకు నచ్చింది డిసైడ్ అయిపోయి, దేవుని మాటను పక్కకు పెట్టి నేను ఇలా చేస్తాను, నేను ఇలాగా నడుస్తాను అన్నట్లుగా దేవుని దారి వదిలిపెట్టి సొంత దారిలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడు చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటారు, నాన్న ఇది కాదు, ఇది వద్దు అని చాలాసార్లు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడినప్పటికీ కూడా, లేదయ్యా నాకు ఇదే బాగుంది, నాకు ఇదే కంఫర్ట్గా ఉంది, నేను ఇలాగనే వెళ్తాను, నేను ఇలాగే చేస్తాను అని వెళ్ళిన వారు నష్టపోయిన వారు కోకొల్లలుగా ఉన్నారు. అంతే అండి. దేవుని మాట వినకుండా మనము మన ఆలోచన ప్రకారం వెళ్తే ఆ మార్గంలో ఖచ్చితంగా అడ్డంకులే, ఆ మార్గంలో ఖచ్చితంగా నష్టమే. దాని ద్వారా మన జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం 4వదిగా 78వ కీర్తనలు 17వ వచనంలో ఒక మాటను మనం చూడగలుగుతామండి. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపమే చేయుచూ వచ్చిరి, ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. 17 బ్రదర్. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, తిరుగుబడ్డారంట. చూడండి, వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారంట దేవునికి విరోధముగా పాపము చేస్తూ వచ్చారంట. మొదటిగా వారు ఏం చేశారండి? విశ్వాసం లేకున్న వారిగా ఉన్నారు. రెండవది వారు చేసిన పని ఏంటి అంటే దేవునికి విరోధముగా మాట్లాడారు. మూడవది దేవుని నిబంధనను గైకొనలేకపోయారు. నాలుగవది దేవునికి విరోధముగా పాపము చేసిన వారిగా ఉన్నారు. మనం కూడా అలా ఉన్నామంటారా? దేవునికి విరోధముగా పాపము చేసేవారిగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామా? చెప్పండి, ముందుకు వెళ్తున్నామంటారా? చాలాసార్లు చాలా తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం. మనం ఒక ప్రత్యేకింపబడిన వారం, మనం ప్రత్యేకంగా ఉండాలని, తన ప్రజలైన వారము, మరి మన జీవితాలు అద్భుతంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్న దేవుడై ఉన్నారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మాట వినకుండా ఆ ఇష్టానుసారమైన జీవితాలతో ముందుకు వెళుతూ మన బ్రతుకులనే నాశనము చేసుకుంటున్న వారిగా ఉన్నాం. విరోధముగా పాపము చేసే వారిగా ఉంటున్నాం. ఈ రోజున పాపము చేస్తూ ఉన్నారా? దేవుడు ఏదైతే వద్దు అని అంత క్లియర్గా చెప్పారో, అవునా కదా? దేవుని 10 ఆజ్ఞలు, అవునా? ఏమేమి చేయాలో ఏమేమి చేయకూడదో అంత స్పష్టంగా దాంట్లో ఉంది, క్లియర్గా ఉంటుంది. అయితే దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని అంత స్పష్టంగా చెప్పారో మనం ఏం చేస్తూ ఉంటామండి? మళ్ళీ దాని వైపే వెళ్తూ ఉంటాం. వద్దురా బాబు అని అనేకమైన సార్లు చెప్పినా, లేదు నాకు ఇదే బాగుంది అన్నట్లుగా మన జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ వారు విరోధముగా పాపము చేయడం మొదలు పెట్టారు. అర్థమవుతుందా? వారిని చక్కగా ఉన్నతంగా ఉంచాలని ప్రభు ఆశ, కానీ వీరేం చేస్తున్నారంటే వ్యతిరేకముగా పాపము చేస్తూ ఉన్నారు. దాని ద్వారా వారు నష్టపోయారు. వారు ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఇజ్రాయేలు వారు అనుభవించి ఉన్నారు.
కదండి. 78వ కీర్తనలో 18వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలుల వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. మరొకసారి చదవండి బ్రదర్. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని రీతిలో ఇక్కడ మరి చూడండి, దేవుడు చక్కగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. వారి హృదయములో దేవుణ్ణి శోధించిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అలాంటి వారిగా మనం ఉండకూడదు అని ప్రభువు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో విషయాల్లో ఇజ్రాయేల్ ప్రజలు వారు దేవునికి విరోధముగా జీవిస్తూ ఇష్టానుసారమైన జీవితాలతో ఉండడము ద్వారా వారి జీవితాల్లో చాలా భయంకరమైన పరిస్థితులు వారు ఎదుర్కోవడం చూస్తూ ఉన్నాం. అవునండి, మన జీవితాలు కూడా అంతే. ఇజ్రాయేలు వ్యతిరేకించినట్లుగా, ఇజ్రాయేలు విరోధముగా పాపము చేసినట్లుగా, లేదా ఇజ్రాయేలు వారు మరి విగ్రహారాధన చేసినట్లుగా, ఇంకా అది ఏదైనా దేవునికి అహిష్టమైన పనులు చేస్తూ వారు చాలా నష్టాన్ని చూసి ఉన్నారు. అవునా? ఈ రోజున మన జీవితాలు కూడా అంతే. దేవునికి దేవుని విశ్వసించే విషయంలో దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నట్లయితే, విరోధముగా మాట్లాడినట్లయితే, లేకపోతే నిబంధనను గైకొనని వారిగా ఉంటున్నట్లయితే, లేకపోతే మనమంతా కూడా మరి విరోధముగా పాపము చేసిన వారిగా ఉంటే హృదయంలో అక్కడంట చూడండి దేవుని శోధించడం మనము మరి చూస్తూ ఉన్నాం. అలాంటి వారిగా ఉండడానికి వీలు లేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా. చక్కని రీతిలో ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఈ రాత్రికాల సమయంలో చూడండి, మన జీవితాలు మరి మారులాగున దేవుడు మరి చక్కగా మనందరితో మాట్లాడుతూ వస్తున్నారు. వారు ఎలా అయితే ప్రవర్తించారో అలాంటి ప్రవర్తనను మరి 78వ కీర్తనలో మరి మొదటి నుంచి మనము మరి చివరి వరకు కూడా మరి ప్రత్యేకంగా 10వ అధ్యాయం వచనం నుంచి 22 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు వారు ఎలాంటి విధముగా ఉన్నారో మరి చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఒక్కొక్క పని వారు ఎలాంటి మరి వారిగా ఉంటూ వారి ముందుకు వెళ్తున్నప్పుడు మరి వారి ద్వారా ప్రభు నామము మహిమపరచబడలేదండి. కానీ అంతా అయిపోయిన తర్వాత వారు ఎప్పుడైతే ప్రభుకు లోబడడం ప్రారంభించారో వారి జీవితాలు అద్భుతకరంగా మార్చబడ్డాయి. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులుగా ఉంటే, వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటే, లేకపోతే వ్యతిరేకమైన అలవాట్లలో ఉంటే, పాపంలో ఉంటే మనము మార్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ 23వ రోజున జరుగుతున్న మరి ఈ చక్కని ఉపవాస ప్రార్థనల ద్వారా మనమంతా కూడా మంచి ప్రవర్తన కలిగి ముందుకు సాగుదుముగాక. చెప్పండి, ముందుకు సాగుదుముగాక. ప్రత్యేకంగా ఈ 78వ కీర్తనలో మరి విశేషకరమైన మాటలు ఉన్నాయండి. ఆ మాటలు మీరు మరి చాలా చక్కగా మరి మీరు కూర్చొని అవన్నీ కూడా మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిజంగా ఇజ్రాయేలు వారు ఏమి చేశారు, ఎలా వారి జీవితాలు ఉన్నాయో, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటూ వారు ముందుకు సాగడము మరి మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, అలాంటి మరి విషయాల్లో మన జీవితాలు మరి చాలా చక్కగా మనం ఉండాలి అని నిజంగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము మరి 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటల్ని మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. నేడు నీకు ఆజ్ఞాపించుచు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను
కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును మీకు సంభవించును. అర్థమవుతుందండి? దేవుడైన యెహోవా మాట వినకపోతే, ఆయన ఆజ్ఞలను విధులను మరి నిశ్చితముగా అనుసరించకపోతే నిజంగా శాపము వారి పైకి వస్తుందని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. వారి జీవితాలు అలాగే మరి ఎప్పుడు కూడా దేవునికి అవిధేయులుగా ఉండడం మనం చూస్తూ ఉంటామండి. దాని ద్వారా నిజంగా వారి జీవితాల్లో చాలా భయంకరమైన శిక్షకు గురయ్యారు. కానీ తిరిగి దేవుని మాటకు లోబడి నడచడం ద్వారా ప్రభు కృపను పొందుకోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? దేవునికి వ్యతిరేకంగా నడవడము ఆపివేసి మానివేసి దేవుని పాదాలు పట్టుకొని దేవుని మాటలు వింటే ఇజ్రాయెల్ చరిత్ర మార్చబడినట్లుగా మన చరిత్రలు కూడా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మనము లోపడ్డప్పుడే, దేవుని మాట విన్నప్పుడే, విశ్వాసంలో ముందుకు సాగినప్పుడే, దేవునికి వ్యతిరేకంగా కాకుండా దేవునికి అనుకూలంగా మనం మారితే దేవుడు మన జీవితాలను ఉన్నతంగా ఉంచే దేవుడై ఉన్నారు. ప్రతి శాపము ఆశీర్వాదకరంలోనికి మార్చబడుతుంది. ప్రతి కీడు తప్పించి వేయబడుతుంది. ప్రతి భయంకరమైన పరిస్థితి నుంచి మనం విడిపించబడతాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మరి ఈ ఉపవాస ప్రార్థనలో మరి ఇజ్రాయేలీలు ఎలా అయితే ప్రవర్తించారో అలాంటి ప్రవర్తన మనకు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి వ్యక్తులముగా మనం ఉండకూడదు. దేవునికి ఇష్టమైన రీతిలో మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు మన పట్ల సంతోషించే దేవుడై ఉన్నారండి. చూడండి, మనకు పుట్టిన బిడ్డలు కొద్దిగా తప్పు చేస్తేనే తల్లిదండ్రులుగా మనం వేదన పడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, మరి జీవితాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఏంటి వారిది నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాం. కొద్ది పొరపాట్లు చేస్తేనే మనం అంత ఆలోచిస్తే దేవుడు మన గురించి ఇంకెంతగా ఆలోచించాలండి. చాలా వ్యతిరేకమైన ప్రవర్తన, చాలా వ్యతిరేకమైన మనస్తత్వము, మన తీరంతా చాలా సపరేట్గా ఉంటుంది. దేవుడు నడిపించే నడవడి కాకుండా దేవుడు చెయ్యి వదిలిపెట్టి దేవుణ్ణే వదిలించుకొని నడవాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం, ముందుకు సాగుతూ ఉంటాం. దాని ద్వారా మన జీవితాలు నష్టపోతాయి. దాని ద్వారా మన బ్రతుకులలో ఎన్నటికి కూడా మార్పు కలగదు. కానీ ఎప్పుడైతే లోబడడం మనం మొదలు పెడతామో మన జీవితాలన్నీ కూడా మారిపోతాయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో మరి దేవా, ఇజ్రాయేలు ప్రవర్తించినట్లుగా నీ అంటే ఆ కోపము మా పైన రాకూడదయ్యా. నీ శాపము ఎన్నటికి మా పైన రాకూడదు. లేకపోతే మీ ఉగ్రత మా పైన ఎన్నటికి రాకూడదు. అవి చూడకముందే మన జీవితాల్లో మార్పు కలగాలి. ఆమేన్. అవి మన కుటుంబంలో చూడకముందే మన జీవితాలు చక్కని రీతిలో నడిపించబడాలి. అలాంటి జీవితాలుగా ఉన్నప్పుడు ప్రభువు మహిమపరచబడతారు. ఆమేన్.